హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా కొద్దిసేపటి క్రితమే కొత్తగా మనకి విఎల్ఈ అంటే విలేజ్ లెవెల్ ఎంటర్ప్రినర్స్కి సంబంధించి ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మీరు 10th క్లాస్ పాస్ అయినా అండ్ మీరు 10th ఫెయిల్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీ సొంత ఊరిలోనే వర్క్ అనేది చేసుకోవచ్చు. లైక్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద చేసేటువంటి వర్క్ అనమాట. సో 18 నుంచి 60 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఒక వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వీడియోలో మీకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అసలు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అలాగే మనకి టెలిగ్రామ్ అనేది బ్యాన్ అయ్యే అవకాశం అనేది ఉంది నీట్ ఎగ్జామ్కి సంబంధించి రిలేటెడ్ మ్యాటర్లో. సో కాబట్టి ప్రతి ఒక్కరు మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇండియా పోస్ట్, ఈ యొక్క ఇండియా పోస్ట్ వాళ్ళు మనకి గవర్నమెంట్కి సంబంధించి సిఎస్సి ఉంది కదా, కామన్ సర్వీస్ సెంటర్స్, మీకు అందరికీ తెలిసిందే. ఈ యొక్క సిఎస్సితో కొలాబరేట్ అయ్యి వీళ్ళు మనకి కొత్తగా డాక్ మిత్ర అనేటువంటి సర్వీస్ని అయితే స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇది మనకి మినీ పోస్ట్ ఆఫీస్ లాగా అనమాట. అంటే పోస్ట్ ఆఫీస్కి సంబంధించి సర్వీసెస్ని ఈ యొక్క సిఎస్సి డాక్ మిత్ర ద్వారా మనము ప్రొవైడ్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఒక సిఎస్సి డాక్ మిత్రలో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుందంటే విలేజ్ లెవెల్ ఎంటర్ప్రినర్స్గా ఈ యొక్క వర్క్ చేస్తూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుందంటే పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఏదైతే సర్వీసెస్ ఉంటాయో అందులో మనకి స్పీడ్ పోస్ట్ ఉంటుంది అండ్ రిజిస్టర్డ్ పోస్ట్, పార్సల్స్ అండ్ డాక్యుమెంట్స్ ఇలాంటి వాటికి సంబంధించి ఏదైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందో అదే సర్వీసెస్ని మీరు ఈ సిఎస్సి డాక్ మిత్ర సర్వీస్ ద్వారా మీరు ఈ యొక్క ఏర్పాటు చేసి మనము విలేజ్ లెవెల్ ఎంటర్ప్రినర్స్గా మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మీరు ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఎందుకు జాయిన్ అవ్వాలి అని చెప్పేసి చూసినట్లయితే సో మనకి పోస్ట్ ఆఫీస్లో మనకి చాలామంది వెళ్తూ ఉంటారు కాబట్టి క్యూ అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది. బట్ మనము ఈ యొక్క సిఎస్సి డాక్ మిత్ర సర్వీస్ అనేది స్టార్ట్ చేసినట్లయితే అక్కడికి వెళ్ళేటువంటి దూరం ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సిఎస్సి డాక్ మిత్రకి అయితే వస్తూ ఉంటారు అనమాట, మన సెంటర్కి అనమాట. సో అప్పుడు మనకి ఏంటంటే వాళ్ళు ఎంతమంది అయితే సర్వీస్ అనేది మనకి ఇక్కడ జరుగుతుందో, అంటే ఎంతమంది అయితే వస్తూ ఉంటారో సో వాళ్ళు ఏదైతే మనకి ఇక్కడ పార్సల్స్ అనేవి బుక్ చేసుకోవడం కానీ, స్పీడ్ పోస్ట్ కానీ, రిజిస్టర్ పోస్ట్ కానీ ఇలాంటివి ఏవైతే మనకు సర్వీసెస్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయో ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా, దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి అసలు ఈ యొక్క సిఎస్సి డాక్ మిత్ర అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది ఇక్కడ చూడండి. మనకి సిఎస్సి డాక్ మిత్రలో మీరు ఏం చేయాలంటే ఎవరైతే మీ సెంటర్కి కస్టమర్స్ వస్తూ ఉంటారో ఆ కస్టమర్స్కి సంబంధించి పార్సల్ తీసుకోవడం కానీ, డాక్యుమెంట్స్ తీసుకొని దానికి సంబంధించి మీరు రిసీవర్ నేమ్ రాయాలి అండ్ అడ్రస్ రాయాలి, వాళ్ళ మొబైల్ నెంబర్ అండ్ పార్సల్ వెయిట్ ఎంత ఉంది అవన్నీ కూడా చెక్ చేసేసి ఆ యొక్క పార్సల్ ప్యాకేజీ పైన మీరు డీటెయిల్స్ అనేవి రాసినట్లయితే ఆ డీటెయిల్స్ రాసేసిన తర్వాత దాన్ని మనము డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికి రిలేటెడ్గా మీరు ఏదైతే పార్సల్ కానీ ఏదైతే స్పీడ్ పోస్ట్ ఏదైతే తీసుకుంటారో దానికి సంబంధించి మీరు అక్కడ మీకు సిఎస్సి సెంటర్ ఉంటుంది కదా, సిఎస్సి డాక్ మిత్ర సెంటర్, అందులో మీకు సపరేట్గా సిస్టమ్ ఉంటుంది. అందులో మీరు డేటా అంతా కూడా ఎంటర్ చేసినట్లయితే మీకు ఇక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంది. వెయిట్ని బట్టి మీకు ఇక్కడ సిస్టమ్ జనరేట్ చేస్తుంది అమౌంట్. ఆ అమౌంట్ మీరు కస్టమర్ దగ్గర తీసుకుంటారు. ఆ యొక్క ప్యాకేజ్ మీరు డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేస్తారనమాట. సో ఇది మనము చేసేటువంటి వర్క్. ఇండియా పోస్ట్ అనేది మనకి ఈ పార్సల్ అనేది డెస్టినేషన్కి అయితే చేరుస్తుంది అనమాట. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, జస్ట్ సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. సో సర్వీసెస్ అనేవి ఏమేమి ఉంటాయి పోస్ట్ ఆఫీస్కి సంబంధించి అంటే మనము స్పీడ్ పోస్ట్ ఉంటుంది తెలిసిందే, రిజిస్టర్ పోస్ట్, పార్సల్ బుకింగ్, ట్రాకింగ్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మీరేం చేస్తారంటే విలేజ్ లెవెల్ ఎంటర్ప్రినర్స్గా ఈ యొక్క సిఎస్సి డాక్ మిత్ర సెంటర్ ద్వారా ఆ యొక్క కస్టమర్స్కి మీరు ఈ యొక్క సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకుంటారనమాట.
అయితే ఒక సిఎస్సి సెంటర్కి సంబంధించి మనకి డాక్ మిత్ర సర్వీస్ అనేది మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు మనీ అనేది ఎలా వస్తుందంటే, ఒక కస్టమర్ వచ్చి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ పార్సల్ కానీ తీసుకున్నారనుకుందాం, మన దగ్గర ఇచ్చారనుకుందాం. అది మనకు ఎగ్జాంపుల్గా ఒక అమౌంట్ చెప్తున్నాను, 200 ఉందనుకుందాం. ఆ 200 ఉంటే అందులో మీకు 15% అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. 15% అంటే ఎంత అంటే, మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇక్కడ 30 రూపీస్. అందులో మనకి జిఎస్టీ అవన్నీ ఎక్స్క్లూడ్ చేస్తే 22.8 రూపీస్, ఆ విధంగా అనమాట. సో మనకు వచ్చేటువంటి పార్సల్ పైన ఈ విధంగా మనకు ప్రతి ఆర్డర్ పైన, ప్రతి పార్సల్ పైన కానీ స్పీడ్ పోస్ట్ ఆ విధంగా మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అంటే మినిమం 15% అయితే మనకి బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఇలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా మీకు కమిషన్ బేస్డ్లో మీరు మనీ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఇందులో. అయితే ఒక డాక్ మిత్ర సర్వీస్ మనము స్టార్ట్ చేయాలంటే ఏ విధంగా అప్లై చేయాలి అంటే, మీకు డైరెక్ట్గా లింక్ అనేది డిస్క్రిప్షన్లో పినడి కామెంట్లో అయితే ఇస్తున్నాను. సిఎస్సి రిజిస్టర్.సిఎస్సి ఈ విధంగా మనకి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకు ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరమైతే, ఫస్ట్ ఇక్కడ చూడండి ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ కావాలి. అండ్ ఇంకా మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇందులో మనకి ఏంటంటే ఓటర్ లిస్ట్కి సంబంధించి కానీ, లేదంటే ఓటర్ కార్డ్ ఐడెంటిటీ కార్డ్ ఉంటుంది కదా అది, అండ్ పాన్ కార్డు, అండ్ ఇంకా మనకి ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్, అండ్ అప్లికెంట్స్ ఫోటో అంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అండ్ తర్వాత ఇండియన్ పాస్పోర్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఇండియన్ పాస్పోర్ట్ ఒకవేళ ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే మీరు పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది కూడా మీకు ఒక లేకపోతే పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్కి సంబంధించి మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో అడిగితే ఇస్తారు. మీ పైన ఎలాంటి క్రిమినల్ కేసులు లేనట్లుగా అదొక ప్రూఫ్ అనమాట, పోలీస్ వెరిఫికేషన్. ఇంకోటి ఏంటంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్. హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఒకవేళ ఇంటర్ చదివితే ఇంటర్, ఓన్లీ 10th చదివితే 10th మేము, డిగ్రీ చదివితే డిగ్రీ మేము, హైయెస్ట్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ అదే అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, ఇదే మనకి మెయిన్ అనమాట ఇక్కడ టీఈసీ సర్టిఫికేట్. సో టీఈసీ సర్టిఫికేట్ అనేది ఎలా పొందాలి అంటే, దీనికి ఒక కోర్స్ అనేది మనము కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కోర్స్ కంప్లీట్ చేయడానికి సంబంధించి కూడా ఒక లింక్ అనేది పెట్టారు. సో లింక్ పైన మనము ఈ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మీకు టీఈసీ సర్టిఫికేట్ అనేది ఎలా పొందాలి, అక్కడ మనము డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేట్ వస్తుంది, ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ అని చెప్పేస్తుంది కదా, సో దీనికి సంబంధించి కూడా మనము ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో బ్యాంక్ బీసీ సర్టిఫికేట్కి సంబంధించి ఇక్కడ మోర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, బిలో లింక్స్ అని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు అక్కడ బ్యాంక్ బీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అన్ని కూడా 1 MB లోపు ఉండాలి, అండ్ PNG లేదా PDF లేదా JPG ఫార్మాట్లో ఉండాలన్నమాట. సో అన్నీ కూడా అప్లోడ్ చేసేసి ఈ చెక్ బాక్స్ అనేది టిక్ చేసి గెట్ స్టార్టర్ పైన క్లిక్ చేసి మనము అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఈ డాక్ సెంటర్కి సంబంధించి ఏదైతే మనకి డాక్ మిత్ర ఉందో, సో డాక్ మిత్ర సర్వీస్ అనేది ఈ సెంటర్ అనేది ఓపెన్ చేసి మనము సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం ద్వారా సో ఎంత మనీ వస్తుంది, మీకు డీటెయిల్గా అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, డీటెయిల్ వీడియో సపరేట్గా అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు నాకు కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో, నాకు కూడా ఐడియా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియా పోస్ట్ నుంచి వచ్చినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేసేటువంటి ఒక ఆపర్చునిటీకి సంబంధించి డీటెయిల్స్. సో దీని నుంచి మనము మంత్లీ నియర్లీ 10,000 నుంచి 20,000 మధ్యలో మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు మీ సొంత ఊరిలో ఉంటూనే. సో ఇంకా మీకు దీని గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.